వెల్కమ్ టు ఛానల్. ఏంటిదంటే ఇప్పుడు మనం వచ్చేసి ఊరికైతే వచ్చినాము వినాయకుడికి. ఎందుకంటే రేపు పండగ అవుతుంది కదా, కార్తీక పౌర్ణమి అయితే ఉంది, నోములు అయితే ఉందంట. సో దానికైతే వచ్చినాము. ఇదిగోండి మన గాడి మీద పెట్టేసినాము. ఇప్పుడైతే పైకి అయితే పోదాం. నాలుగు ఇంటికైతే వచ్చేసినాము మనం. గోడలు లేపేసి పైకి కిందే కొట్టే కదా. పైకి మొత్తం మెరుగ్గా వేసి ఇలాంటి పక్కన జుట్లు వెళ్ళిపోయినాయి. దానికి పోయడానికి మొత్తం గ్రీనర్ అయిపోయింది. పక్కన అన్ని చెట్లు అయితే వెళ్ళిపోయినాయి. రెడ్ కార్పెట్ ఇవన్నీ డిజైన్. చెప్పు. ఒకసారి కింది కదా అన్నము చల్లదు నాయన జరగని పెట్టు అని అన్నం పెట్టినా అన్నామా చల్లగా అవుతుంది. ఇప్పుడే ఉంటా కానీ ఆడ మాడా చేస్తాను పోయింది. తిన్నావా? వాళ్ళైతే కింది పంపించారు బ్యాగ్ తీసుకోవడానికి. అన్న ఒకటేసారి తెచ్చుకోవాలి. ఇదేమో పురుగు తెలుసా? ఈ పురుగుని ముట్టుకున్నాం అనుకోండి మొత్తం డబ్బు స్మెల్ అయితే వస్తుంది. మొత్తం ఇట్లనే వస్తుంది. సో ఎప్పుడైనా అనిపిస్తే ముట్టుకోగానే కానీ, లేదంటే తట్టుకోలేదు. ముట్టుకోగానే లేదంటే తట్టుకోలేదు. బ్యాగ్ వినాయకుడు ఉంటుంది కదా, మొత్తానికి పెయింట్ అయితే వేసేది. మొత్తం డిజైన్ చూడండి, డిజైన్ ఇంట్లో అది ఎలా కలర్ వేసింది. ఫ్రెండ్స్ మన ట్రిప్ వచ్చి మన ఫ్యామిలీలో మెయిన్ పర్సన్లు అవుతున్నారు. పెద్ద మనుషులు అయితే పెద్ద మనిషి ముగ్గురు పెద్ద మనుషులు చూస్తుంది. ఫ్యాన్ వేసుకొని తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం అయితే కంటిన్యూ చేయడం.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే పని చేసి అలసిపోయారు మన పెద్ద మనుషులు. పప్పు అన్నం తింటూ వేడి పప్పు అన్నము నేను కూడా తీసుకున్నాను. అమ్మ అయ్యమ్మా అమ్మా అయ్యమ్మా పూలైతే చేసినాం అంటే ఒకటే అన్నం తినడం అయితే అయిపోయింది, లంచ్ అయిపోయింది. సో ఇప్పుడు పూలు వచ్చేసింది. సో రిజల్ట్ బాగుంది. పూలకి అయితే వచ్చేసాం కదా. సో ఫైనల్లీ ఊరికి వచ్చేసాము. సో పూలు అయితే ఇచ్చడం అయిపోయింది. ఇప్పుడు మనం దాంతో పాటు ఫంక్షన్ హాల్ రన్నింగ్కి వచ్చినాము. దేనికి నాన్న? సో ఇదైతే మా అక్కన పెళ్ళికి, అంటే పెళ్ళి కాదు రిసెప్షన్కి. సో బాగుంది కదా, నీకైతే ఉంది ఇక్కడ. సో ఫంక్షన్ హాల్ రన్నింగ్కి అయితే వచ్చినాము. మొన్న నిక్కిన పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు అక్కన పెళ్ళి. సో మనుషులు ఎక్కువ వరకు ఈ వేడి ఎక్కువ అవుతుంది. ఎందుకో లేదు స్ప్రే ఇది స్ప్రే కొట్టిరు. నీ పెళ్ళి కూడా ఇళ్ళనే చేద్దామే. మా పుట్టాడు మెయిన్ కమెడియన్ యాక్టర్ అన్నమాట మన శిరీష్. బ్రహ్మానందం 2.0 ఫంక్షన్ అయితే చూసేసినాము. ఇప్పుడు వస్తున్నాము. వదులుతలేదు కథ. -1 లోపలికి వచ్చేసాం కదా. షాపింగ్ అయితే ఇంకా అయిపోలేదు.